హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితులను గుర్తించామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదని తెలిపారు ఆయన. కార్లో ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు. కార్ డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్ గా గుర్తించామన్నారు. ప్రస్తుతం రాహెల్ పరారీలో ఉన్నాడంటున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. బేగంపేట ప్రజాభవన్ వద్ద కార్ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. యాక్సిడెంట్ చేసింది ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు. సార్, ఇక్కడ ప్రజాభవన్ ముందు జరిగినటువంటి యాక్సిడెంట్కు కారణం ఎవరు సార్? ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకే యాక్సిడెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇది మొన్న పొద్దున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ పంజాగుట్ట ఫ్లైఓవర్ బిగినింగ్ దగ్గర ట్రాఫిక్ పోలీసు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ దృష్టిలో రాత్రిపూట అతివేగంగా ఎవరు వెళ్ళి రోడ్డు ప్రమాదాలు గురి కావద్దు అనే ఉద్దేశంతో ఆ ఫ్లైఓవర్లన్నీ మూసివేస్తారు. ఆ మూసివేసిన ఆ బ్యారికేడ్లకు ఒక BMW కారు చాలా అతివేగంగా వచ్చి గుద్దుకొని ప్రమాదం జరిగింది. ఆ అతివేగంగా కారు నడిపిన వ్యక్తి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారి కొడుకు అనేది దర్యాప్తులో తెలిసింది. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రాహిల్ అనే ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. దాని మధ్యన అతను ఉద్దేశపూర్వకంగా పోలీస్ దర్యాప్తుని తప్పుద్రోవ పట్టించడానికి ఆయన వాళ్ళ ఇంట్లో పనిచేసే సంబంధం లేని ఒక ప్రైవేట్ వ్యక్తిని, డ్రైవింగ్ పనిచేసే వ్యక్తిని తప్పుడు సమాచారము ఇవ్వడానికి కోసము ముందుకు తెచ్చినాడు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇంకా అతను పారిపోవడానికి ఎవరైతే సహకరించారో, తర్వాత అతన్ని కేసును తప్పించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం. సార్, రాహెలే చేశాడు అనడానికి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా లభ్యమైందా సార్? మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు? రాహెలే అని చెప్తున్నారు, వాళ్ళు కూడా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్గా రాహెలే యాక్సిడెంట్ చేశాడు అనేది అక్కడ ఉన్న విట్నెసెస్ కూడా చెప్తున్నారు. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. సో ప్రజాభవన్ వద్ద మొన్న 23rd రోజు అర్ధరాత్రి జరిగినటువంటి యాక్సిడెంట్కు కారణము బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ కొడుకు రాహెలే చేశాడు అని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇంట్లో పనిచేసేటటువంటి ఒక డ్రైవర్ను తీసుకొని వచ్చి తనే యాక్సిడెంట్ చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. సో ఎవరైతే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారో తనను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని చెప్తున్నారు. యాక్సిడెంట్కు కారణమైనటువంటి రాహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. BMW కారులో రాహెల్తో పాటు మరొక 3 కూడా ఉన్నారు. ఈ 3ని స్టూడెంట్స్గా గుర్తించాం. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తాం. వాళ్ళు కూడా రాహెలే యాక్సిడెంట్కు కారణం అని చెప్తున్నారు. మరి రాహెల్ యాక్సిడెంట్ చేశాడు అనడానికి తమ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉందని చెప్తున్నారు. సో ప్రజాభవన్ ముందు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను వేగంగా వచ్చి ఢీకొట్టాడు. అర్ధరాత్రి 2:45 టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అని గుర్తించినట్లుగా చెప్తున్నారు. సో సీసీ ఫుటేజ్ ఆధారంగా రాహెలే చేశాడు అని చెప్పి కూడా నిర్ధారించామని చెప్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్, NTV.